హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు బోడుప్పల్ మున్సిపాలిటీ 16 నంబర్ వార్డులో రోడ్ కబ్జా, ఒక కార్పొరేటర్ భర్త సీసీ రోడ్ కబ్జా చేసిండు. సీసీ రోడ్ కబ్జా చేస్తే దానిపైన గతంలో మనము మేయర్ కొడుకు దానిపైన చర్య తీసుకొని కమిషనర్ కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, దాంతోపాటు మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, టీపీఓ కానీ వీళ్ళకి వెళ్ళి కలిస్తే ఏమాత్రం కూడా వాళ్ళు పట్టించుకుంటూ జరుగుతలేదు దానిపైన. అట్ ద సేమ్ టైం పేపర్ కూడా హైదరాబాద్ కూడా వచ్చింది, మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చింది, దానిపైన కూడా వచ్చినా కానీ ఏమాత్రం వాళ్ళు పట్టించుకుంటలేరు దానిపైన. మనము మేయర్ కొడుకుని, మాజీ మేయర్ కొడుకుని మన స్టూడియో పిలిపించడం జరిగింది. మరి వాళ్ళ అబ్బాయి కూడా దానిపై చర్యలు తీసుకున్నాడు. ఒక హైదరాబాద్ వచ్చింది, మిగతా ఏ పేపర్ రాలేదు. కేకే న్యూస్ కూడా దానిపైన స్టోరీ చేసడం జరిగింది. ఒక్కసారి మరి ఆ బ్లవర్ తో మాట్లాడదాము. బ్లవర్ రండి. నమస్తే. అసలు ఏమైతుంది, ఏం కథ? అసలు 16 నంబర్ వార్డు మీదే కదా? అవునన్నా. అసలు ఎందుకు కబ్జా అయింది, ఏమైంది, అసలు ఎందుకు పట్టించుకుంటారు? రండి, దేనికోసం పట్టించుకుంటారు, పరిస్థితి ఏంది ఇది? నేను ఆగస్ట్ 30 రోజు ఇవే ఫోటోలు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో అవే ఫోటోలు నేను పంపించడం జరిగింది. ఎవరికి? కమిషనర్ కి పంపిస్తే చర్యలు తీసుకోకపోతే లెటర్ పూర్వకంగా ఇచ్చిన. ఆయన కానీ ఇప్పటి వరకు స్పందన లేదు, ఏం లేదు. గత 15 రోజుల నుంచి నేను కంటిన్యూగా మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. కమిషనర్ ని అడిగితే ఏమంటుందంటే నాకేం సంబంధం అంటే. ఎందుకు సంబంధం ఉంటుంది? ఇప్పుడు సీసీ రోడ్ కదా, అది సీసీ రోడ్ అవుతుంది అనే విధంగా మాట్లాడుతుంది. అంటే ఇది ప్రభుత్వ పాలననా లేకపోతే ఎందుకు జనాలను ఇబ్బంది పెట్టాడు? గతంలో ఇదంతా వర్షాలు పడి మునిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పక్కన ల్యాండ్ ఉంటది, పొలం, అటు డైవర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఇప్పుడు కాస్త అది కూడా లేకుండా అయిపోయింది. జనాలకు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది. మళ్ళీ ఏం చేస్తాడు, మాన్యువల్ ఓపెన్ చేస్తాడు. వర్షం పడక ముందు మాన్యువల్ ఓపెన్ చేపిస్తాడు. అంటే ఎవరన్నా పడి చచ్చినా లెక్కలేదు అధికారులకు. అంత దారుణం ఉంది. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లే. అంటే వీళ్ళు అధికారులు ఏంది, రాజకీయ నాయకుల కుంభగాస్తురా, మరి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సేమ్ టైం నిన్న మేము మేయర్ కూడా అడిగినా, నేను టీపీఏ ఫోన్ చేసి ఏమంటుంటే, సార్ మేము చర్యలు తీసుకుంటున్నాము, ఈ మండే ఆ మండే 4 మండలు ఇప్పటికి 4 మండలు జరిగినాయి. 4 మండల్స్ ఉంది, కూలుతుంది చెప్తానే ఉన్నారు. కానీ ఏమాత్రం అంటే ఎక్కడ సీసీ రోడ్డు కాలని మనం కట్టుకోవచ్చా? మరి అదే కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు జనాలకి సందేశం ఏమిస్తారో వాళ్ళకే తెలియదు. అదొకటి. నేను ఇంకో మాట ఏమన్నానంటే, నిన్న మేయర్ని కలిసిన, పొద్దున నేను కలిసిన ఆఫీస్కి వెళ్ళి, ఏమైంది సార్ అని అడిగితే, సార్ మీ సూసెస్ ఉన్నట్టు ఉండాలి, మీరు పట్టించుకోవద్దు అంటే. నాకు అర్థం కాలే. అంటే సూసెస్ ఉన్నట్టు అంటే ఏమన్నట్టు? అంటే ఒక సీసీ రోడ్డు కబ్జా చేస్తే ఎందుకు సూసెస్ ఉండాలి, నాకు ఇప్పటివరకు అర్థం కాలే. మరి మేయర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మేయర్ మన తోటకూర అజయ్ గారు, మరి నేను ఒక కేకే న్యూస్ రిపోర్టర్ ఒక స్టూడియో తరఫున పోయి మరి దానిపైన చర్యలు తీసుకోవాలని మాట్లాడుతుంటే తను ఏం చెప్తున్నా అంటే, మీరు దానిపైన చూస్తూనే ఉండాలంటే నాకు ఏం అర్థం కాలేదు. ఎందుకు చూస్తూ ఉండాలని నాకు అర్థం కాలేదు. చెప్పండి, దేనికోసం ఆ మాట అన్నాడు? గతంలో మీరు ఏమన్నా ఇంకా అవకతవకలు ఏమన్నా జరిగింది? అసలు మీ కాన్సెప్ట్ మీది అది, అంటే మీ వార్డ్ అది. మరి అక్కడ వాళ్ళు మాట్లాడమంటే కూడా ఎందుకు మాట్లాడతలేరు? అక్కడ 2 లైన్స్ అన్న, వాళ్ళు పొద్దున్న లేసి ఆఫీస్ పోతారు. గతంలో ఆయన లేబర్ చేసింది కాబట్టి మళ్ళీ ఏదైనా ఇది చేస్తాడనే తప్ప వాళ్ళకి పర్సనల్ గా నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నేను పోయి అధికారులకి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు లాస్ట్ చివరికి ఏమంటారు వాళ్ళు ఏమంటారు, మీరే చూడండి సార్, మేమైతే బయటికి రాలేకపోతున్నాం, మీరు మీ దృష్టికి అయితే వస్తే మీరు ఖచ్చితంగా చేస్తారన్న ఆలోచన మీద నాకు చెప్పడం జరిగింది. అదే విధంగా కమిషనర్ కి చెప్తే నాకేం అవసరం, నాకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతుంది. మరి ఆ కమిషనర్ గారు ఉన్నది ఎందుకు? మరి ప్రజా అనుకుంటుండా లేకపోతే సందేశం ఏమి? నేను కమిషనర్ కూడా అడిగినా, కమిషనర్ కూడా 4 సార్లు పోయి నేను ఆఫీస్ పోయి అడిగితే ఏమంటుండే, మేము పట్టించుకుంటాం కదా 2 రోజులాగా 3 రోజులాగా, ఇప్పటికి 4 వారాలు అవుతుంది. 4 వారాలు అదే నడుస్తుంది తప్ప వేరే లేదు. దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. మరి ఏమైనా లంచాలకు అమ్ముడు వేర్రా? ఇక్కడ ఉన్న పేపర్ సోషల్ మీడియా కూడా వస్తలేదు. ఒక కేకే న్యూస్ తప్ప, హైదరాబాద్ తప్ప మిగతా ఏ పేపర్లో రాదు ఇప్పటి వరకు. ఈ 2 పేపర్లు మాత్రమే వచ్చింది.
మరి మిగతా పేపర్ వాళ్ళకు కూడా వేస్తలేదు. ఎందుకు వాళ్ళని మబ్బు పెట్టిర్రు? మిగతా ఛానల్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. మరి అంతా దాదాపు 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఆ రోడ్ పైన కబ్జా చేసి రూమ్ కట్టి గేట్ పెట్టి, ఎంత ధైర్యం అది రోడ్ల మీద కబ్జా చేసుడు? అంటే కాంగ్రెస్ లో ఉన్నారన్నా? అంటే కాంగ్రెస్ లో ఎవరు కబ్జా చేసుకోవచ్చా? మీకు ఇంట్లో కూడా కనిపిస్తుంది అన్న, అదే రోడ్ లో పోల్ కూడా ఉంటది. జూమ్ ఇక్కడ పోల్ కూడా ఉంటది, కరెంట్ పోల్ లైన్ కూడా ఉంది ఆ రోడ్ లో. అవునవును. మళ్ళీ అదే కరెంట్ పోల్ లైన్ ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ లైన్ వస్తుంది, ఈ రోడ్ లైన్ ఉంది కదా, ఈ రోడ్ లైన్, ఈ రోడ్ నుంచి వాటర్ రావాలి, ఈ రోడ్ నుండి చక్కగా స్ట్రేట్ వెళ్తుంది. స్ట్రేట్ ఈ రోడ్ నుండే ఇప్పుడు ఈ రోడ్ స్టేట్ ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ అవతలకి ఏదైతే మనకి ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ బ్యాక్ సైడ్, ఇది మన క్రికెట్ సెట్ బార్ ఉంటది. ఈ ఇళ్ళకి వెళ్ళి అటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి. ఆ రోడ్ కూడా అటే వస్తుంది, అటే వస్తుంది. ఇది డెడ్ ఎండ్ వచ్చేస్తుంది. డెడ్ ఎండ్ ఇక్కడికి, ఇక్కడ క్లోజ్ అన్నట్టు. అంటే డెడ్ ఎండ్ లో ఇప్పుడు ఆయన కబ్జా చేసి. ఏం పేరు ఆయన పేరు? పుల్లకల్ల జంగారెడ్డి. పుల్లకల్ల జంగారెడ్డి కాంగ్రెస్ నాయకుడు, కార్పొరేటర్ భర్త. అతనికి అలవాటు, ఎందుకంటే ఏది ప్రభుత్వం ఉంటే అందులో పోవాలి, ఇవే పనులు చేసుకోవాలి. అంటే గతంలో ఎన్ని ఉండే ఆయన? గతంలో బార్ విషయంలో అలానే చేసిండు, కల్వట్ విషయంలో. ఇప్పుడు అదే ఇప్పుడు బార్ కట్టింది అది ఆ సాకలి గడ్డి బారు దేనిపైన? అది కల్వట్ ఉంటది ఆడ. ఇప్పుడు కాదు, మా తాతల నాటి నుంచి ఉంటది అది. వాటర్ అనేది వర్షం పడితే ఫ్లోయింగ్ అనేది ఆ కల్వట్ నుంచే వెళ్ళిపోవాలి. అలా ఇప్పుడు మీకు అందులో కూడా ఉంటది, ఫోటో చూసుకోండి ఒకసారి, ఇంట్లో ఉంటది కల్వట్. అది అంటే ఇప్పుడు ఇది అసలు ఇది ఒరిజినల్. ఇప్పుడు ఈ సాకలి గండి అనేది ఇది రోడ్డు, ఈ రోడ్డు తూము. ఇప్పుడు ఏం చేశారంటే అదే సేమ్ పరిస్థితి దానిపైనే అవతలికు మన తూమ్ పైనే బార్ కట్టడం జరిగింది. అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10లోనే ఎందుకు మరి దీని మీద తరేసారు? ఎందుకు తీసుకుంటారు నాయకులు? గతంలో ఇది మునిగినప్పుడు కూడా కలెక్టర్ గారు వచ్చారు, దాని మీద నేను నోటీస్ ఇచ్చి డిమాలిష్ చేస్తా అని చెప్పి ఇంతవరకు కూడా చర్యలు తీసుకున్నారు. సాకలి గండి చెరువు ఇది ఎన్ని ఎకరాల కుంట? ఇది కుంటనా చెరువా? ఇది ఇట్లా కల్వట్. ఇది గొలుసుకట్టు చెరువు అంటారు ఇవన్నీ. ఇప్పుడు మల్లాపూర్ ఉండే వాటర్ వస్తుంటాయి, ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు అంటారు ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ మూసేస్తేనే కాలనీ మునిగిపోతుంది. ఇప్పుడు మన 28వ నంబర్ కూడా మునిగిపోవడం కారణం అదే. ఎందుకంటే సరైన దారి లేక మునిగిపోతుంది. ఇప్పుడు మన నారాయణ స్కూల్ కూడా చెల్లనే ఉంటది, అది కూడా FTL ఉంటుంది. ఇవన్నీ వాటర్ వచ్చిన మునిగిపోతున్నాయి. సో మనం ఇవన్నీ చూసుకున్నట్టయితే వాస్తవానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 16 నంబరు వార్డ్ లో ఎంత ఉంటుంది ప్లేస్? అది ఇప్పుడు కబ్జా అయింది కదా, 100 నుంచి 150 గజాలు ఉంటుంది. అది ఎంత దీని వాల్యూ ఉంటుంది? ఇప్పుడు 60,000, దాదాపు 1.5 ఉంటుందా? కోటిన్నర వరకు. చూసారా తెలంగాణ ప్రజలారా, ఎంత మోసము. ఒక్క కార్పొరేటర్ అయి ఉండి ఇంత ముందు బీఆర్ఎస్ నుండి మళ్ళా కాంగ్రెస్ కి వచ్చి, కాంగ్రెస్ లో కొన్ని వాళ్ళ ఇంటి ముందే, అంటే వాళ్ళ ఇల్లు కూడా అక్కడనే, దాని ముందే కబ్జా చేసి ఏ నాయకుడు కూడా దానిపైన మాట్లాడతలేడు. ఇటు మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, లేకపోతే ఇప్పుడున్న టీపీఓ ఓకే పాప టీపీఓ నిన్న మొన్న కాల్ చేసిన, సార్ మేము వెళ్తున్నామండి అంటే, మరి కమిషనరే వద్దు అని మాకు తాకినొచ్చింది. దాంతో పాటు ఇక్కడ మనకు లైవ్ లో కూడా చెప్తుండు. ఆ రోజే లైవ్ గా మేడం పేరు చెప్పింది. మేడం దగ్గరికి వెళ్తే, సార్ నాదేముంది సార్, నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చెప్పండి, నేను ఎలా పోతా సార్, నేనైతే రెడీగా ఉన్న పోనీకి కమిషనరే ఆపుతున్నా అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అంతా కమిషనర్ చేస్తుండా? కమిషనర్ పక్కా ఇప్పుడు ఉన్నట్టయినా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నప్పుడు దాని చర్య ఎవరు తీసుకోవాలి? కమిషనర్. కానీ ఆయన ఏమంటారు, నాకేం సంబంధము అంటే, మరి ఆ చేరుకి విలువ ఇస్తుండా ఇస్తలేడా మాకు తెలియాలి. ప్రజలకు ఏ ఉద్దేశం ఏం చెప్తాడు? మరి మీరు కబ్జాలు చేసుకోరి, నేను చూసి చూడనట్టుంటా. అంతే కదా సార్. ఇప్పుడు అతను చెప్పింది విధానం అదే ఉంది. మరి అంటే మరి ఎందుకు మరి ఉండి ఏ లాభం? ఈ విషయంలో అయితే 2 రోజుల్లో దీనిపైన మీరు ఏం చేయాలనుకుంటారు? సరే ఇప్పుడు అది ఇంత మనము టైట్ చేసినా కానీ ఏ మీడియా సపోర్ట్ చేసలేదు. ఇలా హైదరాబాద్ చేసారు, కేకే ఛానల్ చేసారు, మనం అడుగుతున్నాం. చివరి మీరు దానిపైన అది మీ వార్డు, 16 నంబర్ వార్డు అనేది మీ వార్డు, దానిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఏం తీసుకోవాలనుకుంటారు? ఈ 2 days లా కమిషనర్ ఎలాంటి స్పందన చేయకపోతే అదే విధంగా ఈ ఫోటోస్ గానీ కమిషనర్ ఫోటో పెట్టి ఊరంతా బ్యానర్లు వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం. మళ్ళీ కాలనీ వాసులతో వచ్చి మున్సిపల్ ఆఫీస్ లా అక్కడనే
జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విషయంలో అక్కడ ధర్నా చేస్తారా? ధర్నా ఖచ్చితంగా చేస్తాం. స్పందించకపోతే ఎందుకంటే సిడిఎం ఆఫీస్ కి వెళ్తా. అంటే వీళ్ళు ఎలా ఉందంటే ఈ అధికారుల పాలన, నేను మున్సిపల్ ఆఫీస్ పోతే వేరే పర్సన్ ఒక ఆయన వచ్చి మాట్లాడుతుంటే నాకు అర్థమైంది. ఆయన సిడిఎం ఆఫీస్ లో కంప్లైంట్ ఇస్తేనే అక్కడి నుంచి ఫోన్ వస్తే వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. బాలాజీ హిల్స్ లో ఒక టెంపుల్ పక్కన సేమ్ యాజ్ ఇస్ ఇట్లనే రోడ్ కి వేసిరంట. వాళ్ళు సిడిఎం కి పెడితే అక్కడి నుంచి కాల్ వచ్చిందని మొన్న వెళ్ళి కూలగొట్టడానికి వెళ్తారు. అంటే అలా ఉండరు వీళ్ళు. అంటే పరిస్థితి అంటే వీళ్ళు పైసల కుంభకాయతురా రాజకీయ నాయకులు, లేకపోతే కమిషనర్ ను కూడా ఇలా ఒకటే రిజైన్ చేసి అదే రాజకీయం చేసుకోమానండి. ప్రజలకు ఎందుకు మరి ఆయన ఉండి ఏం అనిపిస్తుంది. ఇన్ని మనము మాట్లాడినా గానీ టీపీ ముంగడికి వస్తుండు, మరి మిగతా రాజకీయ నాయకులు అడ్డం వచ్చి మరి కమిషన్కి ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు అర్థమైతే లేదు. ఏమన్నా కట్నాల కనకాలు తీసుకున్నారా, దేనికోసం దాన్ని ఊలగొడతలేరు అనేది కూడా తెలుస్తలేదు. ఎందుకంటే దానికి ఇంతకుముందు ఎవరు వచ్చిరన్నారు, అంటే చూస్తానికి ఎవరు వచ్చారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఏమన్నారు సార్ మరి వచ్చి అప్పుడు వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళారు. ఆ లేఅవుట్స్ అవన్నీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే నాకు ఏం క్లారిటీ చెప్పలే కానీ నార్మల్ గా సార్ ఇట్లా ఇదే యాదాబ్ హైదరాబాద్ చూపించి సార్ ఇట్లా ఉందంటగా మీ పేరు మీద వచ్చింది కంప్లైంట్ అంటే, అవును మేమే ఇచ్చినాం మా వార్డు కాబట్టి మేము ఇచ్చినాం. దాని గురించి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ తీసుకొని వెళ్ళారు. ఇది పరిస్థితి. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక కాలనీ కాదు, బోడుప్పల్ మున్సిపాలిటీ కబ్జాలు చాలా, ఇది ఒక్కొక్కటి కాదు, చెరువులు కబ్జాలు అవుతున్నాయి, కుంటలు కబ్జాలు అవుతున్నాయి, లేకపోతే పార్కులు కబ్జాలు అయిపోతున్నాయి, సీసీ రోడ్లు కబ్జాలు అయిపోతున్నాయి. అంటే ఏడనే కబ్జా చేసుకోవచ్చు, మనం కబ్జా ఏడని చేసుకోవచ్చు, అట్లా అయిపోయింది. కావున కబ్జాలు ఇట్లా చేస్తేనే డెవలప్ అవుతలేదు. దానిపైన సరైన చర్యలు తీసుకోవాలి. కమిషనర్ గారు నేను మళ్ళీ చెప్తున్నా, దీనిపైన మీరు సరైన చర్యలు తీసుకోవాలి. టీపీ వాళ్ళు ముందుకు వచ్చినా కానీ రాణిస్తలేరట. మరి మీరు దీనిపైన ఈ విషయం మీకు వదిలిపెడుతున్నా సార్, దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలి. పక్కకు లైక్ షేర్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ బ్రదర్.